ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం విన్నటువంటి మొదటి పఠనం, అదేవిధముగా సువిశేషం రెండూ కూడా చూపు గురించి మాట్లాడుతూ ఉన్నాయి, ధ్యానించమని మనల్ని కోరుతూ ఉన్నాయి. మొదటి పఠనములో సామువేలు ప్రవక్త దేవుని యొక్క ప్రతినిధిగా వెళ్ళి రాజుగా ఎన్నుకొనుటకు ఇషాయి అనేటటువంటి కుమారుల వద్దకు పంపబడ్డాడు. అయితే ఇషాయి తనకున్నటువంటి కుమారులందరినీ తన చూపు ప్రకారం, తన దృష్టి ప్రకారం బహిరంగముగా, భౌతికముగా చూడటానికి బాగున్నటువంటి వాళ్ళను పిలిపించి బహుశా వీళ్ళల్లో ఒకరిని రాజుగా దేవుడు ఎన్నుకుంటాడు అని ఆశపడ్డారు. కేవలం ఆయనే కాదు, సమూవేలు కూడా అంతే అనుకున్నాడు. అయితే యావే దేవుడు ఒక సందేశాన్ని మనకిస్తున్నారు. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు. నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును, కానీ దేవుడు హృదయమును అవలోకించును అని చెప్పాను. ఇది మొదటి పట్టణం యొక్క సారాంశం. ఆ విధముగా దావీదు రాజు ఎన్నుకోబడ్డాడు. మరి సువార్తలో ప్రభువు ఒక పుట్టుగురుడ్డివాన్ని స్వస్థపరుస్తున్నారు. పూజ ఆరంభంలో నేను చెప్పాను, అంధత్వము కేవలం భౌతికమైనది కాదు, ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వము కూడా ఉంది. అయితే ఈ సువార్తలో పుట్టుగురుడ్డివాడు సువిశేషం మొదట్లో గురుడ్డివానిగా ఉన్నాడు. ఈరోజు చదివిన సువిశేషం మొదట్లో, సువిశేషం చివరికల్లా అతనికి చూపు ప్రసాదించబడింది, చూడగలుగుతున్నాడు. దానికి విరుద్ధముగా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు సువిశేషం మొదట్లో చూడగలిగారు, కానీ సువిశేషం అయిపోయేసరికి వాళ్ళు అంధులుగా మన ముందు చూపించబడుతున్నారు. అంధత్వం, ఏ అంధత్వం వీళ్ళకున్నది అనగా ఆధ్యాత్మిక అంధత్వం. అందుకే ఈ గుడ్డివాడు తను చూపును పొందిన తరువాత ప్రభువును విశ్వసించాడు. ప్రభువు నేను విశ్వసించుచున్నాను అన్నాడు. అయితే ఈ గుడ్డివాడు చెప్పినటువంటి మాటలు విని, పాపకూపములో జన్మించిన నీవు మాకు బోధింప బయలుదేరావా అని ఈ పరిసయ్యులు పలికినటువంటి మాటలు వారి యొక్క ఆధ్యాత్మిక అంధత్వాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మిక అంధత్వం అనగా దేవుని యొక్క హస్తాన్ని మన జీవితంలో చూడలేకపోవటమే ఆధ్యాత్మిక అంధత్వం. భౌతికముగా మనం చూడగలిగిన వారమైనా, మన కళ్ళు బాగానే పనిచేస్తూ ఉన్నా ప్రభు యొక్క హస్తము మన జీవితాన్ని నడిపిస్తూ ఉంది అని మనం చూడలేకపోతే మనము కూడా ఆధ్యాత్మికముగా అంధులమే, గ్రుడ్డివారమే. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయములో ఒక సంఘటన మనం వింటూ ఉన్నాం. ఎలీషా ప్రవక్త ఇజ్రాయేలు ప్రజల ప్రతినిధిగా శత్రు సైన్యం వీళ్ళ మీద దండెత్తుతున్నప్పుడు ఆ శత్రు సైన్యం యొక్క ఉనికిని గురించి ముందుగానే ఇజ్రాయేలు రాజుకు తెలియపరచి ఇజ్రాయేలు ప్రజలను కాపాడుతూ ఉన్నాడు ఎలీషా ప్రవక్త. అయితే శత్రుదేశ రాజు అనుకున్నాడు, మేము ఎంత రహస్యముగా దండెత్తినా కూడా ఈ రహస్యాన్ని ఎవరో చేరవేస్తున్నారు అని గ్రహించి ఆ పని చేస్తున్నది ఎలీషా ప్రవక్త అని చెప్పి ముందు ఎలీషా ప్రవక్తను చంపివేస్తే ఆ తర్వాత మనం ఎక్కడ ఉన్నది, ఏ విధముగా రహస్యంగా దండెత్తుతున్నది ఇజ్రాయేలు ప్రజలకు తెలియదు అని చెప్పి ఎలీషా ప్రవక్తను చంపాలనుకుంటారు. ఒక రాత్రి ఎలీషా ప్రవక్త తన యొక్క సహాయకునితో ఒక ఇంట్లో ఉండగా, అర్ధరాత్రి నిద్రిస్తూ ఉండగా ఈ సహాయకుడు ఏదో శబ్దం విని మేలుకున్నాడు. మేలుకుని తన యొక్క గురువైనటువంటి ఎలీషా ప్రవక్తను మేలుకొలిపి, అయ్యా మన జీవితం ఇక అయిపోయింది, మనం మరణించబోతున్నాం, ఎందుకంటే శత్రు సైన్యం మన చుట్టుప్రక్కల వచ్చి మన ఉన్నటువంటి గృహాన్ని నిర్బంధించబోతూ ఉంది, ఇక మన పని అయిపోయిందని చెప్పినప్పుడు ఎలీషా ప్రవక్త తన యొక్క సేవకుని కోసం ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని ఆ ప్రార్థన అనగా, ప్రభువా ఇతనికి చూపును ప్రసాదించుము అంటాడు. చూపును ప్రసాదించడం ఏమిటి? అతనేమి గ్రుడ్డివాడు కాదే, చూడగలుగుతున్నాడు. రాత్రిపూట శత్రు సైన్యం దండెత్తి వస్తుంది అన్న విషయాన్ని రాత్రి అయినా కూడా తన సేవకుడు చూడగలిగాడు. మరి అటువంటి సేవకుని కోసం ప్రభువా ఇతనికి చూపును ప్రసాదించుమని ఎలీషా ఎందుకు ప్రార్థించాడు అనగా, నేను చెప్పింది ఇదే, ఆధ్యాత్మిక అంధత్వం. దేవుని యొక్క హస్తమును ఈ సేవకుడు చూడలేకపోయాడు. ఎప్పుడైతే ఎలీషా ఈ ప్రార్థన చేశాడో అప్పుడు ఆధ్యాత్మికముగా తన కళ్ళు తెరవబడి
తను ఉన్నటువంటి ఇంటి చుట్టూ శత్రు సైన్యానికి బదులుగా వాళ్ళకంటే ఎక్కువగా ఇజ్రాయేలు సైన్యం, దేవుని యొక్క సైన్యం కనపడింది ఈ సేవకునికి. అది నిజానికి అక్కడ లేకపోయినా కూడా ఉన్నట్టు ఈ సేవకునికి తోచింది. అది ఆధ్యాత్మిక అంధత్వం లేకపోవటం, అనగా దేవుని యొక్క హస్తాన్ని మనం చూడగలగటం. ఈరోజు ప్రపంచమంతా కూడా కరోనా వ్యాధితో, వైరస్తో తల్లడిల్లుతూ ఉంది. ఈ సమయంలో ఈ వ్యాధిని మనం ఎలా చూడాలి? ఈ వైరస్ ద్వారా దేవుడు ప్రపంచానికి ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి? కరోనా ఒక సూక్ష్మజీవి, కంటికి కనపడదు. అది దాన్ని చూచిన వారు ఎవరు కూడా లేరు. కానీ అమెరికాలోని న్యూయార్కులో ఒక హోటల్లో వెయిటర్కి, బెంగళూరులో ఒక కూలి పని చేసుకునేటటువంటి వానికి, తెలంగాణలో ఒక మొక్కజొన్న రైతుకు, కువైట్లో ఒక బార్బర్కు, అందరూ కూడా దీనితో యుద్ధం చేస్తున్నారు, ప్రాణాలను కోల్పోతున్నారు. నిశ్శబ్దంగా అన్నీ కూడా కుప్పకూలిపోతూ ఉన్నాయి. ఎక్కడో చైనాలో వచ్చింది, ముందు మనకేం కాదులే, మనకు రాదులే అనుకున్నాం. చైనా వాళ్ళు ఏం చేసినా కూడా చాలా ఎక్కువ చేస్తారనుకున్నాం. తమ దేశం చుట్టూ గోడ కట్టుకున్నారు, ఇతరులు ఎవరు కూడా ప్రవేశించకుండా ఉండటానికి. అట్లానే వైరస్ను కూడా ఆ గోడ నుంచి బయటికి తరిమేశారు, ప్రపంచం మీదకి వదిలేశారు, మళ్ళీ లోపలికి రాకుండా ఉండటానికి. అది ప్రపంచం మీదకి వచ్చి పడింది. ఇదేదో చిన్న విషయం అనుకున్నాం మొదట్లో, కానీ దేశాలు కలిసి ఈ రోజున దాని మీద యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఎంత పెద్ద యుద్ధం అంటే, ఇటలీ దేశంలో 80 సంవత్సరాలు పైబడిన వారికి కరోనా వ్యాధి వస్తే ప్రభుత్వం చేతులెత్తేసింది. మా వల్ల కాదు, మీకు వైద్య సదుపాయం అందించలేము అని చేతులెత్తేసేటటువంటి పెద్ద యుద్ధం ఈ రోజున ప్రపంచం చేస్తూ ఉంది. ప్రపంచంలో అన్ని రాజకీయాలు కూడా ప్రక్కన పెట్టారు. మొన్నటిదాకా అమెరికా అధ్యక్షుడు ఎవరవుతారు అని అందరూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు దాని గురించి ఆలోచించే నాదుడే లేడు. సిరియా సంక్షోభం గురించి పేపర్లో కానీ టీవీలో కానీ వార్తలు లేవు. ఇరాన్ ఎన్నో రాజకీయాలు చేసేది, ఇప్పుడు ఆ రాజకీయాలన్నీ ప్రక్కన పెట్టి తన ప్రజలను ఎలా కాపాడుకోవాలని ఇరాన్ దేశం ఆలోచిస్తుంది. టెర్రరిస్టులు జిహాద్ అని అరిసేవారు కూడా ఈరోజు వాటన్నిటిని పక్కన పెట్టి, నాయన ముందు మీకు కరోనా జబ్బు రాకుండా చూసుకోండి అని టెర్రరిస్టుల అధిపతులు తమ యొక్క టెర్రరిస్టులకి చెప్తూ ఉన్నారు. మరి ప్రపంచ యుద్ధంలో కూడా ఇంతకుముందు ఇంత సంక్షోభం మనం చూడలేదు. దేశాలు ఏకాంతముగా ఐసోలేషన్కి వెళ్ళిపోవటం ప్రపంచ చరిత్రలో ఎప్పుడు మనం చూడలేదు. సినిమా హాళ్ళు లేవు, పార్కులు లేవు, ఆలయాలు లేవు, థియేటర్లు లేవు, మనుషులందరూ కలిసి ఆనందముగా చేసుకునే సంబరాలు లేవు, ఉత్సవాలు లేవు, దేవస్థానాల దగ్గర రోజులు నిలబడే క్యూ లైన్లు లేవు. కానీ అక్కడికి వెళ్ళాలంటేనే మనిషికి ఈరోజు భయం వేస్తుంది. గ్లోబలైజేషన్ ద్వారా అందరం అనుకున్నాం ప్రపంచం చిన్నదైపోయింది, నేను ఉదయం బ్రేక్ఫాస్ట్ ఒక దేశంలో చేసి, మధ్యాహ్నం లంచ్ ఇంకో దేశంలో చేసి, సాయంత్రం టీకి ఇంకో దేశం వెళ్ళొచ్చు అని అనుకున్నాం. దేశం మధ్య దూరాలు తక్కువైపోయాయి, కానీ కుటుంబ సభ్యుల మధ్య ఒక ఇంట్లోనే దూరాలు పెరిగాయి. అందుకే కరోనా వైరస్ వచ్చి మనందరికీ చెప్తూ ఉంది, ఈ పోయినటువంటి దూరాన్ని తీసివేసి అందరూ కూడా ఇంట్లో కుటుంబంగా కలిసి కూర్చోండి అని కరోనా వైరస్ మనందరికీ కూడా చెప్తా ఉంది. ఈరోజు ఈ కరోనా వైరస్ యొక్క బాధ ఏ ఒక్కళ్ళది కాదు, ప్రపంచం అంతా ఉంది. ఎక్కడో న్యూయార్క్లో కరోనా వైరస్ వచ్చిందంటే నూజివీడులో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు మా అబ్బాయికి రాకుండా ఉంటే బాగుండు అని ఆందోళన పడుతూ ఉన్నారు. ఎక్కడో కాలిఫోర్నియాలో కరోనా వస్తే కరీంనగర్లో ఉన్నటువంటి మన ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రపంచం చిన్నదైపోయిందని మనం సంతోషపడ్డాం, కానీ ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కూడా అది మనందరికీ కూడా జరుగుతుంది అని ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈ కరోనా ఆర్థికంగా కూడా ప్రజలను దెబ్బతీస్తూ ఉంది. ఎవరు కూడా చికెన్ తినట్లేదు. గ్రామాల్లో చికెన్ ఫ్రీగా పెట్టినా కూడా తీసుకోవట్లేదు. హైదరాబాదులో చికెన్ 50 రూపాయలకే వస్తూ ఉంది. మరి కోళ్ళ రైతు దివాలా తీస్తున్నాడు, కొనేవాళ్ళు లేరు, ఫ్రీగా ఇచ్చినా తీసుకునే వాళ్ళు లేరు. దీని మీద ఆధారపడేటటువంటి లక్షల కుటుంబాలు ఈ రోజున వీధిలో పడ్డాయి. రోడ్డు మీద చికెన్ పకోడీ అమ్మేవాడి దగ్గర నుంచి 5 స్టార్ హోటల్లో చికెన్ బిర్యానీ అమ్మే వాళ్ళందరూ కూడా దీనివల్ల ఆర్థికంగా దెబ్బతింటున్నారు. మరి కోళ్ళ దానాకి డిమాండ్ లేకపోవటం వల్ల మొక్కజొన్న రైతులు అవి
తమ పంటను వృధాగా అమ్ముకోలేకపోతున్నారు. షూటింగ్లు ఆగిపోయాయి. ఆర్థిక మాంద్యం మన చుట్టుప్రక్కలే ఉంది. ఆటోలు తిరగట్లేదంటే ప్రజలు బయటికి రావట్లేదు. ఆటోలు తిరగకపోతే మరి ఆటో కిస్తు కట్టాలి, కుటుంబం నడవదు. ఇది ఆత్మహత్యలను ప్రేరేపిస్తుంది, పిల్లలను నేరస్తులను చేయిస్తూ ఉంది. మరి వ్యాపారాలు, షాపులు మూసేస్తే జిఎస్టీ రాదు. జిఎస్టీ రాకపోతే ప్రభుత్వాలు నడవు. ఆ భారం మళ్ళీ ప్రజల మీదే పడుతూ ఉంది. జీతాలు తగ్గిస్తారు, కోసివేస్తారు. మరి పట్టణాల్లో పనులు దొరక్క ప్రజలందరూ కూడా గ్రామాలకు తిరిగిపోతున్నారు. అక్కడ ఏం చేయాలో తెలియకుండా ఉన్నారు. అందుకే అగ్రరాజ్యం అంటున్నారు. ఈ రోజున అగ్రరాజ్యం ఏది లేదు. కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం కూడా అతలాకుతలమవుతుంది. అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలోనే శక్తి గలవాడంటాం ట్రంప్ని మనం. మరి ఈరోజు ఆయన కూడా రోజుకి 15 సార్లు సబ్బుతో చేతులు కడుక్కోవాల్సిందే. ఎందుకంటే కరోనా వైరస్ ముందు అందరూ సమానులే. మరి మనిషి నాకు ఎదురు లేదు, నేనే గొప్ప అని ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో ప్రకృతి తనేంటో మనకు చూపిస్తూ ఉంది అనేక సార్లు. మనం బాగుండాలి కానీ మనం మాత్రమే బాగుండాలి అని మనిషి ఎప్పుడైతే అనుకుంటాడో ప్రకృతి మనకు ఒక గుణపాఠం నేర్పిస్తూ ఉంది. ప్రకృతి అది ఒప్పుకోదు. ఈ భూమి నాది అంటే ప్రకృతి ఒప్పుకోదు. ఏ జంతువు కూడా, ఏ ప్రాణి కూడా ఈ భూమి నాది అని అనుకోరు. మనిషి ఒక్కడు మాత్రమే రాతలు కోతలు నేర్చుకొని ఇది నాది అని భూమిని రిజిస్టర్ చేసుకుంటున్నాడు. వేరే ప్రాణులు ఎవరు కూడా చేయించుకోరు అట్లా. గూడు ఎక్కడ కట్టుకోవాలో తెలియక పిచ్చిదానిలా తిరిగే ఒక పిచ్చుక కూడా, దానికి కూడా ఈ భూమి మీద హక్కు ఉంది. మనం రియల్ ఎస్టేట్ కోసం చెట్లు కొట్టేసినప్పుడు, చెట్లు నరుకుతున్నప్పుడు వేలాది పక్షి పిల్లలు గొంతు ఏడ్చేలా ఎక్కడ బ్రతకాలో తెలియక చచ్చిపోయి ఉంటాయి. ఒక చీమని దాని బ్రతుకుని మనం బ్రతకనివ్వాలి. ఒక చిన్న ఉడతని కూడా తన బ్రతుకుని తాను బ్రతకనివ్వాలి. ఆ విధముగా మనిషి బ్రతకనివ్వకపోతే మనల్ని బ్రతకనివ్వని కంటికి కనపడని జీవులు మన మీద దాడి చేస్తాయి. కరోనా అంటే అర్థం అదే. అందుకే ఆధ్యాత్మిక నేత్రములు మనం తెరిచి దేవుని యొక్క హస్తాన్ని చూడగలిగే శక్తిని మనకివ్వమని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.